రమ ఎట్లా పరిచయం మీకు? కాలేజీలో కలుసుకున్నాము, నిజాం కాలేజ్లో. నిజాం కాలేజ్లో. తను ఆర్ట్ స్ట్రీము, నాకన్నా 1 సంవత్సరం జూనియర్. ఓకే. జూనియర్. పరిచయం ఎట్లయిందంటే మామూలుగా కలవకపోయేదేమో, ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్ ఢిల్లీలో తాల్ కటోరా గార్డెన్స్లో ప్రతి సంవత్సరం ఒక పెద్ద ఫెస్టివల్ అవుతుండే. సో అందులో ఉస్మానియా యూనివర్సిటీ టీంలో నేను 1 యాక్ట్ ప్లేస్, నాకు డ్రామాలో ఇంట్రెస్ట్ ఉండే, ఇంగ్లీష్ ప్లే. తనేమో గ్రూప్ డాన్స్లో టీంలో ఉండే. సో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో సార్ట్ ఆఫ్ పరిచయం అయింది. ఇక దాని తర్వాత స్నేహితం పెరిగింది. సో అక్కడ కామన్ ఇంట్రెస్ట్ కల్చరల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను, తను రాలేదు. నెక్స్ట్ ఇయర్ లీడ్గా 1 యాక్ట్ ప్లేస్లో లీడ్గా చేశాను. జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్ ఆడియన్స్లో ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా చూసారు మీరు? డైరెక్ట్ ఇక్కడ ఆజాద్ గారి చైర్ పక్కన ఒక టేబుల్, టీ పాటు, టీ కప్పు, సాసరు, యాష్ ట్రే. ఆయన దగ్గర సిగరెట్లు కాల్చేటోళ్ళు. జవహర్లాల్ నెహ్రూ ఆయన పక్కన. ఆజాద్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. సో అలా పరిచయం అయింది. ఏ ఇయర్లో? ఇది 58 అనుకుంటా. 54 నేను జాయిన్ అయ్యాను కాలేజు, తను 55లో వచ్చింది. 57 or 58. సరే ఇక తర్వాత బాంబే వెళ్ళిపోయాను. తను కూడా వచ్చింది, పిల్లలు వచ్చారు, 2 పని మనుషులు కూడా తీసుకువెళ్ళాం బాంబే. మొదటి 3 నెలలు 3 నెలలు మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను బాంబేలో, హిందూ కాలనీ, దాదర్. దాని తర్వాత ఫ్లాట్ ఇప్పించండు వాళ్ళు, కంపెనీ వాళ్ళే. పెద్ద ఫ్లాట్, విశాలంగా ఉండే. సో అక్కడ వీళ్ళని షిఫ్ట్ చేశాను. రమ లీవ్ పెట్టి వచ్చింది. అక్కడ సంవత్సరంన్నర తర్వాత యూనివర్సిటీ వాళ్ళు లెక్చరర్ పోస్ట్ అడ్వర్టైజ్ చేశారు. రమ అంతకుముందు రెడ్డి కాలేజీ కదా, ప్రైవేట్ కాలేజ్. సో వాళ్ళ అన్నయ్య ఫార్మ్స్ పంపారు, పిలిచేసి ఇంటర్వ్యూ పిలిచారు. తను వచ్చింది, ఇంటర్వ్యూ అయింది, సెలెక్ట్ అయింది. ఇక యూనివర్సిటీ జాబ్ వచ్చింది. తప్పకుండా నువ్వు వెళ్ళాలమ్మా, క్వశ్చనే లేదు. రోజు ఇలాంటి ఆఫర్స్ రావు, నువ్వు వెళ్ళు, పిల్లలు తీసుకొని చూద్దాం ముందు ఎట్లా మేనేజ్ చేస్తామని. 6 నెలలు ఎట్లుండేనంటే పిల్లలు గుర్తుకొస్తుండే. సో టెలిఫోన్లో అప్పుడు ఈ సెల్ ఫోన్ అవన్నీ ఏం లేదు, కాల్ బుక్ చేయాలి. సో టెలిఫోన్ కాల్స్ 2 రోజులకై 3 రోజులకై ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడము. ప్రతి 2 వారాలు ఫ్లైట్ ఎక్కి సాటర్డే బాస్ దగ్గర, సార్ 1 అవర్ పర్మిషన్ ఇవ్వండి అని శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్ పరిగెత్తి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి సండే ఇక్కడ పిల్లలతో ఉండి మండే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బాంబే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్లీ ఫ్యాక్టరీ. ఇది ఉండే. కానీ అది ఎక్కువ రోజు నడవదు అని అనుకున్నాను. అక్కడ రిజైన్ పెట్టేసి రెసిగ్నేషన్ హైదరాబాద్ తిరిగి వచ్చేసాను. ఏమైనా కానీ చూసుకుందాము, మన ఊరు, ఫ్యామిలీ ఇక్కడ ఉంది, ఏదో మేనేజ్ చేద్దామని. 1 నెలలో 2 నెలలో
ఉద్యోగం లేకుండే. కానీ 2 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఒక అవకాశం దొరికింది. మేనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అన్నారు. అప్పటి వరకు నేను సేల్స్లో వచ్చేసాను. బాంబేలో ఫస్ట్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్, తర్వాత డిప్యూటీ సేల్స్ మేనేజర్. డిప్యూటీ సేల్స్ మేనేజర్ లెవెల్ నుంచి బయటకు వచ్చేసాను. సో ఇక్కడ మేనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అని డెసిగ్నేషన్ ఇచ్చారు. చిన్న చిన్న సంస్థలు. సో ఒక్క సంస్థ నా శాలరీ భరించలేదు. సో సగం ఇక్కడ సగం అక్కడి నుంచి శాలరీస్ వస్తుండే. అలాగా 4.5 సంవత్సరాలు చేశాను ఉద్యోగం ఇక్కడ. రెగ్యులర్గా మళ్ళీ ప్లేస్, డ్రామా, థియేటర్ ఈ కార్యక్రమం జరుగుతుంది. డ్రామాటిక్ సర్కిల్ హైదరాబాద్, ఇంగ్లీష్ మంచి మంచి ప్లేస్ చేశాం. రకరకాల ప్లేస్. ఎవరెవరు ఉండేవాళ్ళు దాంట్లో? యాక్చువల్లీ పార్సీ ఫ్యామిలీ సికింద్రాబాద్లో వాళ్ళు పయనియర్స్. ఒక విధంగా చూడాలంటే వాళ్ళు మొదలు పెట్టారు ఈ ఇంగ్లీష్ డ్రామా నాటకాలు వేసేది. మోస్ట్లీ వాళ్ళే. సో చినోయ్ ఫ్యామిలీ, మీను చినోయ్ అని మహానుభావుడు పాపం, ఆయన డైరెక్ట్ చేస్తుండే ప్లేసు. మోస్ట్లీ డ్రాయింగ్ రూమ్ కామెడీస్ చేసేటవాళ్ళు. మోస్ట్లీ హ్యూమర్ ఆడియన్స్కి నచ్చేది అది. సరే కొంతవరకు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్నవాళ్ళు వాళ్ళని కాస్ట్ చేసేటోళ్ళు యాజ్ యాక్టర్స్. సో అది బాగుండే, అది కూడా నడుస్తుండే. రెగ్యులర్గా నడిచేవా? రెగ్యులర్ అంటే ప్రతి నెల, ప్రతి 3 నెలలు అంటే చెప్పలేము. బట్ ఎస్ రెగ్యులర్గా నడిచేది. సో ఆ చిన్న సంస్థలు 2 సంస్థలు అది బాగా నడవకపోయేది. బిజినెస్ తగ్గింది. జీతము 2 ఇన్స్టాల్మెంట్స్ 3 ఇన్స్టాల్మెంట్స్లో వచ్చేది. అది చూసి కష్టమే ఇక్కడ. బికాస్ జీతం మీద డిపెండెన్స్ కదా. అవును, తను కూడా ఉద్యోగం చేస్తుండే, బట్ జీతం అవసరము.